హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎటువంటి యూస్ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేయట్లేదు బికాజ్ ఆఫ్ నేను కొంచెం హౌస్ క్లీనింగ్ లో బిజీగా ఉన్నాను. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేను కిచెన్ ఒకటే క్లీన్ చేసుకున్నానండి మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు. ఇంకా బిట్టు బాబు లేచేసాడు అండ్ మా హస్బెండ్ కూడా నాకు చాలా హెల్ప్ చేశారు. సో ఫస్ట్ గా నేను డబ్బాలన్నీ క్లీన్ చేసేసుకున్నాను. పైన కింద అన్ని సరుకులు ఉన్నాయి అందులో వాటిల్లో. సో ఫస్ట్ నుంచి లైన్ గా చెప్తాను. ఇందులో వచ్చేసి కందిపప్పు, మినప్పప్పు, ఇడ్లీ రవ్వ, బాస్మతి రైస్, ఉప్మా రవ్వ, చక్కెర షుగర్, అండ్ నెక్స్ట్ వచ్చేసి పెసరపప్పు, వేరుశనగ పప్పులు. ఇంకా పైన ఉన్న డబ్బాలో వచ్చేసి ఫస్ట్ డబ్బాలో వచ్చేసి ఏముందప్పా, ఎండు కొబ్బరి, నెక్స్ట్ డబ్బాలో వచ్చేసి శనగపప్పులు, చింతపండు, టేస్టీ సాల్ట్, ఇంకో డబ్బాలో ఏవో ఉన్నాయి నాకు గుర్తులేదు. తర్వాత వచ్చేసి సేమియా, నెక్స్ట్ బూస్ట్. ఇంకా పైన బ్యాగ్ ఉంది కదా, ఆ బ్యాగ్ లో వచ్చేసి అన్ని నేను వాడిన వస్తువులు ఏమన్నా ఉంటాయి కదా, సో ఆ వస్తువులని దాంట్లో పెట్టేసుకుంటాను అనమాట. ఇంక ఈ పక్క వచ్చేసి ఇది అంటర్ స్టాండ్, పనాంటి వస్తే క్లీన్ చేయించాలి. ఇంకా గ్యాస్ కూడా క్లీన్ చేయించాలి. నెక్స్ట్ అక్కడ గ్యాస్ పైన ఉన్నది పాల గిన్నె, టీ గిన్నె రెండు ఉన్నాయి. దానిలోనే టీ పాలు తాగేశారు. ఇంకా పాలు మా పిల్లలకి ఇవ్వాలి, కలిపి పెట్టున్నాను, వేడిగా ఉన్నాయని చెప్పేసి ఇవ్వలేదు. చల్లగా అయితే మా పిల్లలకి పాలు తాపించాలి. నెక్స్ట్ ఇది వచ్చేసి రాగి బిన్నె అండి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇత్తడి బిన్నె. ఇక్కడ ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ లో వచ్చేసి బిట్టు బాబు ప్యాంపర్స్, ఇంకా లేడీస్ కి సంబంధించినవి, ఆయిల్స్, ఇంకా సోప్స్, ఇంకా ఏవో ఉన్నాయి దాంట్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లాస్ట్ లో నేను శానిటైజర్ బాటిల్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. సో ఈ శానిటైజర్ బాటిల్ ఏంటంటే, నేను మా వారు సరుకులు తెస్తారు కదా, సరుకులు తెచ్చిన వెంటనే వాటిని పట్టుకున్న వెంటనే హ్యాండ్ వాష్ చేసేసుకుంటాను. అలా అని చెప్పేసి మీరు గ్యాస్ దగ్గర పెట్టుకోవద్దు, జస్ట్ ఒక సైడ్ కి పెట్టేసుకోండి లాస్ట్ లో. అది ఇంకా ఈ పక్క వచ్చేసి దేవుడిది ఉందన్నమాట. సో చూపిస్తాను. ఈ పక్క దేవుడు, సో చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ బిట్టు బాబు చూడండి అడుగుతున్నాడు మిమ్మల్ని ఇవ్వమని. సో ఇదండి నా కిచెన్ హోమ్ టూర్ అయితే. అండ్ నెక్స్ట్ మీకు కింద ఏముంటాయి చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి రైస్ ప్యాకెట్ అనమాట, ఇది రైస్ ప్యాకెట్. ఇంక ఈ బుట్ట వచ్చేసి మా వారు కూరగాయలకి సరుకులకి ఇంత బుట్ట యూజ్ చేస్తారు సరుకులు అది తీసుకోవడానికి. నెక్స్ట్ దీంట్లో వచ్చేసి నేను ఏమన్నా మిగిలిపోయిన అంటే ఎక్స్ట్రా సరుకులు ఉంటాయి కదా, సో ఆ సరుకులన్నీ దీంట్లో వేసి పెట్టుకుంటాను. అవతల ఆ బాక్స్ లో వచ్చేసి స్నాక్స్ అనమాట. సో అది ఇంతవరకు ఈరోజు కంప్లీట్ అయింది. ఇది నా కిచెన్ హోమ్ టూర్. అండ్ పనాంటి కూడా వచ్చింది. సో ఇది అండ్ గ్యాస్ ఇవి రెండు క్లీన్ చేసుకొని స్టవ్ నీట్గా పెట్టుకోవడమే అనమాట. ఓకేనా. సో ఈరోజు అయితే మన వీడియో ఇదేనండి. సో ఏంటంటే ఈరోజు ఎటువంటి యూస్ఫుల్ టిప్ అయితే నేను చెప్పడం లేదు, బట్ మీకు వీడియో అయితే మిస్ అవ్వకూడదని చెప్పేసి ఈ వీడియో అయితే చేశాను అనమాట. సో ఇది నచ్చితే లైక్ మాత్రమే చేయండి, షేర్ మాత్రం చేయొద్దు. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.